నమస్తే ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఆఫ్ 79. ఈరోజు మీరు ఈ వ్లాగ్లో చూడబోతున్నారు తిరుమల కొండపై మనం చేసే షాపింగ్ని. ఈరోజు మనం తిరుమలలోని ఫేమస్ షాపింగ్ కాంప్లెక్స్ చూడబోతున్నాము. మీకు తెలిసే ఉంటుంది, తిరుమల అనేది ఒక డివోషనల్ ప్లేస్ అని. ఇక్కడ శ్రీవారి ప్రజెన్స్లో షాపింగ్ చేయడం కూడా చాలా స్పెషల్ అనమాట. నేను ఈ వ్లాగ్లో మీకు నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ ఉన్నాను. మీరు కూడా ఎప్పుడైనా తిరుమల వస్తే మీకు ఈ వ్లాగ్ అనేది ఒక షాపింగ్ గైడ్లా చాలా ఉపయోగపడుతుంది. మనము ఈ వ్లాగ్లోకి ఎంటర్ అయ్యే ముందు ఈ వీడియోని లైక్ చేసుకోండి. మనం వ్లాగ్లోకి ఎంటర్ అయిపోదాం. తిరుమలలో ఒక ప్రముఖమైన వస్తువు ఏమిటంటే తిరుమల శ్రీవారి ప్రసాదం. ఇక్కడ ఆ ప్రసాదాలను కొనుక్కోవడం భక్తులకు చాలా మంచి అనుభూతిని కలిగిస్తుంది. మీరు కూడా తిరుమల వస్తే ఈ ప్రసాదాన్ని తీసుకోండి. ఇక్కడ మీరు చూసుకుంటే ప్రసాదంతో పాటుగా క్యాప్స్, ఇంకా పూలదండలు, ఇంకా చాలా అమ్ముతున్నారు, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ లేడీస్ కోసం స్పెషల్గా మెడలోకి దండలు, అలాగే ఇంకా బ్యాంగిల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ అనేవి, అలాగే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుంకుమలు, సింధూర్ కుంకుమ, రకరకాల కుంకుమలు అయితే అమ్ముతూ ఉన్నారు ఇక్కడ. అలాగే పక్కనే ఈ ఫోటో షాప్ చూసుకుంటే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వివిధ రకాల ఫొటోస్ అయితే ఉన్నాయి. స్వామివారి కళ్యాణం కావచ్చు, ఇంకా స్వామివారి మూల విరాట్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విగ్రహాలు అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కీ చైన్స్, లాకెట్స్, ఇంకా కడియాలు, బ్యాంగిల్స్, ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ ఈ కీచైన్స్ అయితే చాలా అందంగా ఉన్నాయి. హనుమాన్ యొక్క గద, అలాగే శ్రీవారి నామాలు, ఈ చిన్న చిన్న కీచైన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ థ్రెడ్స్ అనేవి చేతికి కట్టుకుంటారు కదా, ఇవి కూడా ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. ఈ ఫ్లవర్ చూస్తుంటే చాలా అందంగా ఉన్నాయి కదా, కానీ ఇవి మీరు చూస్తుంటే ప్లాస్టిక్ ఫ్లవర్స్ అండి. కానీ చూస్తుంటే అలా లేవు కదా. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే శ్రీ బాలాజీ ఎంపోరియం అని ఇలా షాప్ ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఫాస్ట్ ఫుడ్ షాప్ అయితే ఉంటుంది, శ్రీ లక్ష్మీ నారాయణ ఫాస్ట్ ఫుడ్స్ అంట. అక్కడి నుంచి మనం ఇంకా ముందుకు వెళ్ళి షాప్స్ అనేవి చూద్దాము. ఇక్కడ ఈ పూలదండలు అయితే అమ్ముతూ ఉన్నారు. ఇవి రియల్ పూలు కాదండి. ఈ పూలు ఎందుకు యూజ్ చేస్తారంటే కుమ్మాలకు కడతారు కదా, అవేనండి ఈ పూలు. మనం ఇప్పుడు తిరుమలలోని వన్ ఆఫ్ ద ఫేమస్ షాపింగ్ కాంప్లెక్స్కి అయితే వెళ్ళబోతూ ఉన్నాము. ఈ షాపింగ్ కాంప్లెక్స్లో చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే తిరుమలకి సంబంధం ఉన్న అనేక వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మనం ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్లో అయితే ఎంటర్ అయిపోతూ ఉన్నాము. మనము ఈ షాపింగ్ కాంప్లెక్స్లో ఎంటర్ అయ్యి చూసుకుంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాప్స్ అనేవి చాలా ఉంటాయి. ఫ్యాన్సీ స్టోర్స్ షాప్స్ కావచ్చు, క్లాతింగ్ షాప్స్ కావచ్చు, ఇంకా పూజకు సంబంధించిన సామాన్లు ఉంటాయి కదా, వస్తువులు, ఆ షాప్స్ కావచ్చు, వివిధ రకాల షాప్స్ అనేవి ఉంటాయి. మనం ఇప్పుడు పూజ సామాన్ల షాప్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ మీరు చూసుకుంటే వివిధ రకాల పూజా వస్తువులు అయితే ఉన్నాయి. ఇవి ఇత్తడి, సిల్వర్, ఇంకా పంచలోహాలతో తయారు చేసిన వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. మీరు చూస్తూ ఉన్నారు ఈ శివలింగాన్ని. ఈ శివలింగము పంచలోహాలతో చేసిన శివలింగం అనమాట. కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఫ్యాన్సీ స్టోర్ అయితే ఉంది. ఈ ఫ్యాన్సీ స్టోర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్, చైన్స్, అలాగే ఫ్యాన్సీకి సంబంధించిన అన్ని థింగ్స్ అనేవి మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి కొంచెం అలా సైడ్కి వెళ్ళి చూస్తే అక్కడ సింహాసనం మీద వెంకటేశ్వర స్వామి అయితే చాలా క్యూట్గా ఉన్నారు. ఇది చాలా బాగుంది, చాలా అందంగా ఉంది కదండి. అక్కడి నుంచి మనం కొంచెం ముందు చూస్తే ఇక్కడ చిన్న చిన్న రింగ్స్, లాకెట్స్, అలాగే చైన్స్ కూడా ఉన్నాయి. ఇది మనము చూస్తున్నది షాపింగ్ కాంప్లెక్స్ బయట అనమాట. మనం ఇప్పుడు లోపల షాప్స్ అనేవి కూడా బాగా ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఏమేంటంటే ఎస్వి కాంప్లెక్స్ అంటారు. ఎస్వి కాంప్లెక్స్ అంటే అసలు ఏంటి అంటే శ్రీ వెంకటేశ్వర షాపింగ్ కాంప్లెక్స్ అనమాట. ఈ షాపింగ్ కాంప్లెక్స్లో చాలా షాప్స్ అయితే ఉంటాయి. మనం ఈ షాపింగ్ కాంప్లెక్స్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే మనకి ఒక హాఫ్ డే పైన పడుతుంది అనమాట. 1 డే కూడా పట్టేయచ్చు. అన్ని షాప్స్ అయితే ఉన్నాయి. అన్ని షాప్స్ నాకు కావచ్చు కష్టం కాబట్టి మెయిన్ ముఖ్యమైన షాప్స్ అనేవి మీకు చూపించబోతూ ఉన్నాను. ఇక్కడ ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయన్నమాట. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఫొటోస్ షాప్ అయితే ఉంది. ఈ ఫొటోస్ షాప్లో చిన్న చిన్నవి అలాగే పెద్దవి కూడా
వెంకటేశ్వర స్వామి ఫొటోస్ చాలా ఉన్నాయి. ఫొటోస్ కూడా చాలా అందంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. అక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే అక్కడ కూడా ఇలా పూజ థింగ్స్ సంబంధించిన షాప్సే ఉన్నాయి. ఇలాగా 4 to 5 షాప్స్ అనేవి లైన్గా ఉన్నాయి. ఈ షాప్స్ అన్నింటిలోని కూడా థింగ్స్ అనేవి మ్యాక్సిమం ఒకేలా ఉంటాయి. అందుకని నేను మీకు మెయిన్గా ఈ థింగ్స్ అనేవి చూపిస్తూ ఉన్నాను. ఈ థింగ్స్ కూడా ఈ ప్రొడక్ట్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని షాప్లో సేమ్ ఉంటాయి అన్నమాట. ఈ కీ చైన్స్ కావచ్చు అన్నీ కూడా చాలా బాగున్నాయి. కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఈ హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి. కొంచెం ముందుకు వెళ్తే ఈ షాప్లో ఈ జింక బొమ్మ అనేది నాకు చాలా బాగా నచ్చిందనమాట. చాలా రియలిస్టిక్గా ఉంది. ఈ జింక బొమ్మ యొక్క ప్రైస్ అనేది ఎంతో తెలుసుకుందాం అనుకున్నాను, కానీ ఈ షాప్లో ఓనర్ అయితే లేడు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఈ టాయ్స్ షాప్ అనేది ఉంది. ఈ టాయ్స్ షాప్లో రకరకాల టాయ్స్ అయితే ఉన్నాయి. వాటితో పాటుగా చాలా క్యూట్గా ఈ టడ్డీ బేర్స్ అనేవి ఉన్నాయి. ఈ టడ్డీ బేర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. చాలా టైప్స్ అయితే ఉన్నాయి టడ్డీ బేర్స్లో కూడా. ఈ టడ్డీ బేర్స్ యొక్క ప్రైస్ అనేది నేను రివీల్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే ఈ వ్లాగ్లో మీకు షాపింగ్ ఎక్స్పీరియన్స్ చూపించాలనుకున్నాను తప్ప ప్రైస్ని రివీల్ చేయాలని అనుకోవటం లేదు. ఈ టాయ్ షాప్ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఈ షాప్ అయితే ఉంది. ఇక్కడ బ్రాస్లెట్స్ అయితే ఉన్నాయి. వాటితో పాటుగా ఈ కీ చైన్స్ అనేవి చాలా బాగున్నాయి అన్నమాట. ఈ కీ చైన్స్లో వెంకటేశ్వర స్వామి నామం ఉంది, పక్కనే వెంకటేశ్వర స్వామి కీ చైన్ ఉంది. వాటితో పాటుగా ఈ వాచెస్ అనేది ఉన్నాయి. వాచెస్ అయితే చూడటానికి చాలా బాగున్నాయి, కానీ ఎలా పనిచేస్తే నాకు తెలియదు, ఎందుకంటే నేను కొనలేదనమాట. నేను ఈ వాచెస్ షాప్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే ఈ షాపింగ్ కాంప్లెక్స్లో ఈ బ్యాంగిల్స్వి, పూజా సామాన్లు ఇలా లైన్గా చాలా రిపీటెడ్ షాప్స్ ఉన్నాయి. నేను కొత్తగా ఏదైనా కనిపిస్తుంది మరి కొంచెం ముందుకు వెళ్ళాను అనమాట. అక్కడ ముందుకు వెళ్తే అన్నీ నార్మల్గానే ఉన్నాయి. ఈ ఫ్యాన్సీ స్టోర్ కూడా అంతే. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఈ లైటింగ్ షాప్, ఈ ఫొటోస్ చాలా బాగున్నాయి. ఇక్కడ పక్కనే ఉన్న ఈ దేవుని విగ్రహాల షాప్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఎన్నో విగ్రహాలు అయితే ఉన్నాయి. ఈ విగ్రహాల్లో దేవత మరియు దేవుడి విగ్రహాలు అయితే మీరు చూసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, అలాగే ఆంజనేయ స్వామి, వరాహస్వామి, వెంకటేశ్వర స్వామి, ఇలాగా ఎన్నో దేవతల దేవుడి విగ్రహాలు మీరు చూస్తూ ఉన్నారు. ఇవి ఇత్తడి పంచలోహాలు వీటితో చేయబడి ఉన్నాయి. ఈ విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి కదండి. అలాగే ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళి చూసుకుంటే ఈ ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ లైటింగ్ ఫొటోస్ అనేవి చాలా షాప్స్ అనేది ఉన్నాయి. ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయి. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మీరు ఈ ఎస్వి కాంప్లెక్స్లో చూసుకుంటే షాప్స్ అనేవి చాలా ఉంటాయి. లైన్గా చాలా షాప్స్ అని ఉంటాయి. ఇక్కడ ఏవైనా లోకల్ హ్యాండీక్రాఫ్ట్ వస్తువులు మీరు తీసుకోవచ్చు. తిరుమలలో తయారైన వస్తువులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మనము ఈ షాప్స్లో ఉన్న ఈ థింగ్స్ చూసుకుంటే చాలా బాగున్నాయి. ఈ డోర్ డెకరేషన్ అయితే చాలా అందంగా ఉన్నాయి. వీటిని మనము డెకరేట్ చేస్తే ఒక మంచి లుక్ అయితే వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. ఈరోజు మనము ఈ వ్లాగ్లోని తిరుమలలోని షాపింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంటుందో మీరు చూసారు కదా. ఈ వ్లాగ్ అనేది మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మనం తిరుమలలో షాపింగ్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ షాపింగ్లో మీకు ఇష్టమైన వస్తువు ఏమిటి? మీరు కూడా తిరుమల వస్తే ఈ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబర్ చాలామంది చెబుతూ ఉన్నారు మన వీడియోస్ అనేవి అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ రావటం లేదని. మీరు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే అక్కడ వచ్చిన ఈ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే మీరు ఈ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓం నమో వెంకటేశాయ.